'పుష్ప 2' గురించయితే మాట్లాడుకోబోతున్నాం. 'పుష్ప 2' గురించి ఎందుకంటే, 'పుష్ప 2' ఆల్రెడీ 15థ్ అదే ఆగస్ట్ 15థ్‌ని రిలీజ్ చేస్తున్నట్టు గతంలోనే మూవీ మేకర్స్ అయితే ప్రకటించడం జరిగిందనమాట. ఇప్పుడు చూసుకున్నట్లయితే మళ్ళీ ఏం జరిగిందో తెలీదు గానీ, డిసెంబర్ 6థ్‌కి పోస్ట్‌పోన్ చేస్తున్నట్లు మళ్ళీ మూవీ మేకర్స్ అయితే ప్రకటించారు. అసలు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏ విధంగా ఫైర్ అవుతున్నారంటే, ఏ కారణం చేత మీరు ఏ విధంగా పోస్ట్‌పోన్ చేసుకుంటూ పోతున్నారు? మేమేమైనా మీకు వీపీ కింద కనిపిస్తున్నాం అనేసి ప్రతి ఒక్కరు కూడా ఫైర్ అవుతున్నారనమాట. ఒక్క అల్లు అర్జున్ ఫ్యాన్సే కాదు. 'పుష్ప' మూవీ ఫ్యాన్స్ అంటే 'పుష్ప' మూవీని ఇష్టపడే ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా అయితే ఆహ్, అనడం అయితే జరుగుతుందనమాట. మరి దీనికి కారణాలు వెతుక్కుంటే మూవీ టీమ్ అయితే ఈ విధంగా చెప్పడం అయితే జరుగుతుంది. వీఎఫ్ఎక్స్ వర్క్స్ అయితే అక్కడక్కడ చిన్న చిన్న లోపాలు ఉండడానికి కారణం చేత అయితే అదే ఒకటి. ఇంకొకటైతే షూటింగ్ చిన్న చిన్న లోపాలు ఉండడం దాన్ని కూడా మళ్ళీ రీషూట్ చేయడం కారణం చేత ఈ విధంగా అయితే జరుగుతుందనేది మరి చెప్పడం అయితే జరుగుతుంది. కానీ మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆగస్ట్ 15థ్ ఒక మంచి డేట్‌ని మిస్ అయిపోయి డిసెంబర్ 6థ్‌ని విధంగా పోస్ట్‌పోన్ అవ్వడానికి ఆ రోజుని పెట్టుకోవడానికి గల కారణం ఏమిటో మరి తెలియట్లేదు. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆగస్ట్ 15థ్‌ని చూసుకున్నట్లయితే వీకెండ్స్ చాలా బాగా ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే 'మిస్టర్ బచ్చన్' అయ్యుండొచ్చు, మన 'తంగ్లైన్' అయ్యుండొచ్చు, అదే విధంగా 'ఆయి' అయ్యుండొచ్చు, మన ఇంకేం మూవీ ఉంది 'డబుల్ ఇస్మార్ట్' అయ్యుండొచ్చు. ఈ మూవీ 4 మూవీస్ అయితే మరి ఈ రోజునైతే రిలీజ్ కావడం అయితే జరిగింది. మరి కానీ పెద్దగా మూవీసే 'ఆయి' ఒకటి, అదే విధంగా ఏదో ఉంది మరి 'తంగ్లైన్' ఈ కొద్దిగా బాగా హిట్ టోకెన్ సంపాదించుకొని బాగా వెళ్తున్నాయనేసి చెప్తున్నారనమాట మూవీ మేకర్స్ అయితే. మరి చూసుకున్నట్లయితే ఈ మూవీ చిన్న చిన్న మూవీస్ మరప్పుడు పెద్ద మూవీస్ ఏవి లేదు కదా! మరి ఈ మధ్యలో ఇక్కడ పెట్టుకుంటే ఖచ్చితంగా 1000,00,00,000 కొట్టే మూవీయే కదా! మరి అది ఎందుకు ఆ విధంగా వెళ్ళిపోయిందంటే ఆళ్ళ మూవీ మేకర్స్ అయితే సినిమాలకైతే పెడుతున్నారనమాట. మరి వీఎఫ్ఎక్స్ ఎంత బాగోపోయినా సరే ఖచ్చితంగా వచ్చిందంటే ఖచ్చితంగా 1000,00,00,000 కొడుతుంది. ఎందుకంటే ఫస్ట్ మూవీ 'పుష్ప' మూవీతోని ఎంత పెద్ద హిట్‌గా నిలిచిపోయిందో మనం ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. అలాంటి మూవీ మరి సెకండ్ సీక్వెల్‌గా మరి 'పుష్పకి' సీక్వెల్‌గా వస్తున్న మూవీ అయితే ఖచ్చితంగా 1,500,00,00,000 ఖచ్చితంగా కొడుతుంది అని మరి 500 బడ్జెట్ కూడా పెట్టడం అయితే నిర్మాతలు 500 బడ్జెట్ పెట్టి మూవీ తీశారంటే ఆ మాత్రం నమ్మకం ఉండడం బట్టే కదా! అనేసి ప్రతి ఒక్క అభిమాని కూడా ఫైర్ అవుతున్నారనమాట. మరి ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందని డిసెంబర్ 6 అని చెప్పారు. మరి ఆ మధ్యలో చూసుకున్నట్లయితే వీకెండ్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. మరి 'దేవర' సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతుంది కదా! మరి ఈ విధంగా చూసుకున్నట్లయితే దానికి ఏమైనా ఎఫెక్ట్ పడుతుందంటే మరి డిస్టెన్స్ దూరంగా ఉంది కదా! మరి ఎఫెక్ట్ పడదు అని ప్రతి ఒక్క అభిమాని కూడా చెప్తున్నారనమాట. ఇక చూసుకుంటే మరి దీనికి కారణంగా 1000,00,00,000 ఏమైనా మిస్ అయ్యిందా? అంటే పోస్ట్‌పోన్ కారణంగా ఏమైనా మిస్ అవుతుందా? అని ప్రతి ఒక్కరు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అదే కాకుండా 'పుష్ప' మూవీ ఆహ్, సంబంధించిన ప్రతి ఒక్క అభిమాని కూడా భయపడుతుండ్రు. కానీ మన 'పుష్పకి' సీక్వెల్‌గా వస్తున్న సినిమా కాబట్టి ఈ మూవీ మీద 1000,00,00,000 ఎక్స్‌పెక్టేషన్స్ అయితే బాగా ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఎందుకు అంటే గతంలో మూవీకి ఒక 100,00,00,000 ఇంత బడ్జెట్ పెడితే 300,00,00,000 పైగానే లాగిందని టాకొచ్చింది. మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే 500,00,00,000 పెట్టి ఈ సినిమాని తీస్తున్నారు గనక ఖచ్చితంగా 1000,00,00,000 ఈ సినిమాకు ఒక లెక్క కాదు. ఆ సినిమా ఆ రేంజ్‌లో ఆడింది గనక ఖచ్చితంగా దాని సీక్వెల్‌గా వస్తున్న ఈ మూవీ మీదయితే బాగా ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువగా ఉంటాయి గనక ప్రతి ఒక్కరు ఈ సినిమా వచ్చి చూడడానికే ప్రయత్నిస్తారు. ఈ 1000,00,00,000 ఖచ్చితంగా కొడుతుంది. 100కి 100% ఖచ్చితంగా కొడుతుందని ప్రతి ఒక్క అభిమాని గూడా చెప్తున్న మాట మరి. మీరేమనుకుంటున్నారో ఒకసారి కామెంట్ జేసేయండి.